రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్లలో సీఎం ఒక అధికార పార్టీకి మొత్తం ఓవరాల్గా మొత్తం రావాల్సిన సీట్లు చాలా తక్కువ వచ్చింది. దగ్గర దగ్గర మేము 4031 స్థానాల్లో గెలవడం జరిగింది. అధికార పార్టీలో ఉండి ఒక సీఎం స్థానిక ఎలక్షన్లలో వారు ప్రచారం చేయడానికి అనేక మీటింగ్లు పెట్టారు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ పరంగా మా ప్రియతమ నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మా హరీష్ అన్న కానీ మన పెద్ద సారు తెలంగాణ ఆశాజ్యోతి మన కేసీఆర్ సార్ తెలంగాణ ముఖ్యమంత్రి వారు కూడా బయటికి వెళ్ళి ఉంటే వాళ్లకు రివర్స్ అవుతుండే. ఆ స్థానాలు కూడా వాళ్ళకు వచ్చిన స్థానాలు కూడా ఒక్క సీటు కూడా రాకుండే. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా పార్టీ నాయకులు లీడర్లు ఎవరు ప్రచారం చేయకపోయినా స్వతహాగానే ప్రజలలో ఎట్లా ఉంది ఏందని చూద్దామని చెప్పేసి మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎట్లా చూస్తే ప్రచారం చేయకుండానే ఈ విధంగా గెలిచిర్రు. వాళ్ళు గెలిచింది వాళ్ళు గెలవడం కూడా ఎట్లా గెలిచిర్రంటే దౌర్జన్యం చేసి కొన్ని చోట్ల మీరు అందరూ చూసిర్రు, మీకు కూడా తెలుసు ఆ విషయాలు. దౌర్జన్యం చేసిర్రు, మీటింగులు పెట్టిర్రు, అనేక డబ్బులు పంచిర్రు. అయితేనే వాళ్ళకి ఈ సీట్లు వచ్చినాయి. మేము ఏం చేయకపోయినా మాకు 4031 స్థానాలు గెలిచింది. దీన్ని బట్టే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రెండు కేంద్ర పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాబోతుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. దానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఇప్పుడు దగ్గర దగ్గర 60-70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలించి ఎట్లయితే సర్వనాశనం తెలంగాణ చేసిర్రో, తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా అయితే దేశంలోనే నెంబర్ 1 స్థానాల్లో మన కేసీఆర్ గారు నిలబెట్టిరో అదేవిధంగా మన దేశాన్ని కూడా అదే విధంగా నడుపుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రెండు జాతీయ పార్టీలను పక్కకు పెట్టి ఇక నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగరబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే విద్యార్థులు గురుకుల పాఠశాల చదివేటువంటి విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకి స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవాలి, వాళ్ళందరినీ ఆటల్లో ప్రావీణ్యం చెందించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ముఖ్యమంత్రి తను ఫుట్బాల్ ఆడే విధానాన్ని యువతకు ఆదర్శం అని మేము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. దీనికి మీరేమంటారు? ఒకటండి, మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టారు December 9వ తారీఖు. ఫుట్బాల్ గేమ్ అని ఇంకో గేమ్ అని వాళ్ళ మనవంతోనే ఆడిండు. 200 కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టిరో ఆ 200 కోట్లు వేస్ట్ అయిపోయినాయి. అది ఎవరికి కాదు, అది వాళ్ళకే సొంతం. అక్కడ ఫుట్బాల్ ఆడాల్సిన అవసరం అండి. ఇక్కడ విద్యార్థులు విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకొని అనేక విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతుంటే ఆయన మనవంతో ఫుట్బాల్ ఆడడానికి వాళ్ళ మంత్రులకు మంత్రులు ఆడుకోనికి మాత్రమే వాళ్ళు పెట్టుకున్నట్టు సభ అది. అంటే గతంలో చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళ మనవడిని ఏదో ఒక కార్యక్రమం దేవాలయానికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో మంత్రి ఆయన మనవడైతే ఆయనకు గొప్ప కానీ ఎవరు గొప్ప అవుతాడు అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తన మనవడిని ఆట స్థలానికి తీసుకొచ్చినటువంటి సందర్భం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేమొకటండి, వారు మాట్లాడిన వాక్యాలు వారు దేశించినవి. మన కేసీఆర్ గారిని ఇంత పెద్ద సారు మన తెలంగాణ తెచ్చిండు, ఎన్ని ఏళ్ళ నుంచి ఎంతమంది పోరాడినా రాని తెలంగాణని తీసుకొచ్చిన సార్ని అనేక మాటలు అన్నాడు. ఆ మాటలని ఇప్పుడు కూడా అధికారంలో ఉండి కూడా కేసీఆర్ గారినే తిడుతుండే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారినే తిట్టుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారినే తిట్టుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు మా కేసీఆర్ గారి మనవని మీద ఏదైతే వారు అప్పట్లో వాక్యాలు చేసిర్రో ఆ వాక్యాలు వారికే వదిలేస్తాం. వారి అంతా దౌర్భాగ్యం మేము కాదు, వారంతా దౌర్భాగ్యం అయితే కాదు. మేము కూడా అనాలంటే 190 అంటాం. ఒక సీఎంఏ అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కామన్ మ్యాన్ అంతకంటే రెచ్చి కూడా మాట్లాడతారు. కానీ కొన్ని రోజులు మేము ఇంకా ఎన్ని రోజులు ఓపికతో ఉన్నాం. ఇక నుంచి తెలంగాణ ఉద్యమకారులు కానీ పాత 2001 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అందరు ఇప్పుడు మేలుకున్నారు, అందరు వస్తారు. మీకు కొన్ని రోజులు టైం ఇవ్వాలనే టైం కోసమే వెయిట్ చేసినాము. ఇకపై మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి 1 కోటి మంది మహిళలని కోటేశ్వర లాంచ్ చేస్తామంటారు. ఒక్కొక్క మహిళకు ₹1 ఇస్తారా? మీరు 18 ఏళ్ళు దాటిన మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది ఇయ్యలేకపోయారు. 2000 పింఛన్ 4000 చేస్తామన్నది అది ఇయ్యలేకపోయారు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 అన్నారు, అది కూడా ఇయ్యలేకపోయారు. మీరు ఇంకా 1 కోటి మంది మహిళలని కోటేశ్వరాలు చేస్తారని ఎట్లా నమ్ముతారు? మీకు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ బై ఎలక్షన్ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది పార్టీ ఫిరాయింపు
ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వారు కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒకేలా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు, వారి దగ్గరికి రావాల్సింది. ముక్కు నెలకు అక్కడ పోయింది, మా తప్పైందని చెప్పేసి ముక్కు నెలకు రాసి కేసీఆర్ దగ్గర రావాల్సింది. లేదంటే వాళ్ళ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అపోజిషన్లో కూర్చుంటాం, వాళ్ళ సైడ్ ఎందుకు కూర్చుంటున్నారు? అది కూడా వాళ్ళు తప్పుడు సంకేతాలు ఏదైతే చేసిరో స్పీకర్ గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్నే మీరు పాటించకపోతే, మీ పార్టీ తయారు చేసిన చట్టాన్నే మీరు ఉల్లంఘిస్తే ఇంకొకళ్ళు ఎట్లా పాటిస్తారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ 10 స్థానాల్లో కూడా బై ఎలక్షన్ జరగాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ వేరే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ పుట్టగతి కూడా ఉండదు, ఒక్క సీటు కూడా రాదు. ఇక నుంచి మా కార్యవర్గ సమావేశం అవుతుంది, ఇక నుంచి అన్ని కమిటీలు అవుతుంది బిడ్డ, మీరు కాసుకోండి. ప్రతి ఊర్లలో కానీ పల్లెలలో కానీ బస్తీలలో కానీ ప్రతి వార్డు నెంబర్ A to Z అందరి సమక్షంలో ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు. ఇప్పుడు లోపల జరుగుతుంది ఆల్రెడీ. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు పుట్టగతి కూడా ఉండదు. 50 ఏళ్ల పాటు మీ 2 జాతీయ పార్టీలను భూస్థాపకం చేయడమే తెలంగాణ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు జాప్యం జరుగుతుంది ఎందుకు అని అంటే ఏం చెప్తారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు జాప్యం జరుగుతుందంటే ఇక వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, దొంగ ప్రభుత్వము, దొంగ సీఎము. ఆయన అసలు సీఎం అనే ఎవరు అన్నారు? ఆయన సీట్ను కాపాడుకోవడం కోసం వాడు ఏమైనా చేస్తాడు. కానీ పబ్లిక్ వాడు ఎన్ని దాదాగిరి చేసినా, ఎన్ని రౌడీజాలు చేసినా, ఎవరి ఎంత హింసించినా కానీ ప్రజలు ఎట్లా చెప్పాలో ఓటు పరంగా బుద్ధి చెప్పిర్రు. మనం అందరం చూసినాం. రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వారి ఎంపీటీసీ క్యాండిడేట్లతో పాటు స్థానిక ఎలక్షన్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ మున్సిపల్ కౌన్సిలర్ల ఎలక్షన్లో కానీ వారితో పాటు క్యాండిడేట్లతో పాటు కార్యకర్తలను తీసుకొని మా కార్యవర్గ సమావేశం ఏదైతే అవుతుందో మా పార్టీ అండదండగా ఉండి వాళ్లకు అన్ని విధాలుగా చూసుకుంటారు, ముందు ఉండి నడుపుతారని చెప్పేసి భావిస్తున్నాం.